ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీ అందరూ ఈ కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. మీరు పంపిస్తున్న కానుకలను బట్టి, అలాగే మీరు అనేక ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు. మా కార్యక్రమానికి ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటున్నా మిమ్మల్ని బట్టి ప్రభువుని కనపరుస్తున్నా. దేవునికి మహిమ. ఎందుకంటే మీ అందరి ప్రోత్సాహంతో ఈ టీవీ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతున్నా. ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. యెహోవా షమ్మా. దేవునికే మహిమ కలుగును గాక. చదువుదాం దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 48 అధ్యాయము 35 వచనం చూడండి ఒకసారి. దాని కైవారము 18,000 కొలతల పరిమాణము యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణముకు పేరు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఉండు పట్టణము అనగా యెహోవా షమ్మా హెబ్రీ భాషలో. కాబట్టి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యెహోవా షమ్మా అనగా ఆయన ఉన్నవాడు. ఈరోజు క్రైస్తవ జనాంగమా, దేవుడు మన మధ్య ఉంటేనే మనం అద్భుతాలు చేయగలం. దేవుడు మన మధ్య ఉంటేనే అనేక ఆశ్చర్యాలు చూడగలం. ఆయన లేకపోతే మనం ఏ పని చేయలేం. దేవుడు ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలం. దేవుడుంటే క్షేమంగా తిరిగి రాగలం. ప్రభువుకే మహిమ కలుగును గాక. చూడండి ఆయన ఎలా ఉంటాడంటే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 57 అధ్యాయము 15 వచనం కూడా చదవండి. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ఉన్నవాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఆయన ఎలాంటి దేవుడట? నిత్య నివాసిగా ఉన్న దేవుడు. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన దేవుడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను వినయము గల ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణములను వినయము గల వారి యొద్దకు దేవునికి మహిమ. ఎవరి దగ్గర ఉంటాడు ఆయన అంటే వినయముగా ఉన్న వాళ్ళ దగ్గర, దీన మనసు కలిగిన వారి యొద్ద ఉండే దేవుడు. ఎందుకంటే యెహోవా షమ్మా. నువ్వు వినయ విధేయతలతో ఉంటే ఈరోజు దేవుడు నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో లేడు, నా ప్రార్థన వింటలేదేమో, మరి నాకెందుకు ఈ కార్యాలు జరగట్లేదు అనుకుంటున్నావా? ఆయన నీకు షమ్మాగా ఉండాలంటే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆయన నీతో ఉండాలి అంటే, మరి నీ మధ్య సంచరించాలంటే, మరి నువ్వు ఈరోజు వినయముతో జీవిస్తున్నావా? విధేయతతో జీవిస్తున్నావా? దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే 46వ కీర్తన 5వ వచనంలో కూడా దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, ఆయన తన కంఠతో వినిపించుగా భూమి కరిగిపోచున్నది. జాగ్రత్త వినండి. ఇక్కడ కోరహ కుమారులు ఈ కీర్తన రాస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు మా జీవితాల్లో ఎదురైనా దేవుడు మాతో ఉంటే, మేముండే ప్రాంతంలో దేవుడు ఉంటే, అంటే దేవుడు మాతో ఉన్నాడు. వాళ్ళొక ధైర్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు కనుక ఎలాంటి సమస్యలు మమ్మల్ని ఏం చేయలేవు. దేవుడు ఉన్నాడు గనుక ఏ కష్టాలు మమ్మల్ని ఏమి బాధపరచలేవు. దేవుడు ఉన్నాడు గనుక ఏ హాని మాకు జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటున్నారు? జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. మనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పర్వతాలు మెట్టలు తత్తరిల్లినా ఏ భయపడను నేను. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనక ఆ పట్టణానికి చలనం లేదు. ఎందుకంటే ఉదాహరణకి నిజంగా మనతో దేవుడు ఉన్నాడంటే అక్కడ పక్కన భూకంపం వచ్చిన నాకేం జరగదు. ఆ ధైర్యం మొత్తం కరోనా అంతా ప్రపంచం అల్లకల్లోలం చేసినప్పటికీ నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నాతో ఉన్నాడని ఒక ధైర్యం నీలో ఉంటుంది. ఏది నిన్ను ముట్టదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా ఆ కరోనా టైంలో
నేను విదేశాలు వెళ్ళి వచ్చాను, అందరూ భయపడిపోతున్నారు. నాకు కూడా నేను ఆ దేశం నుండి వచ్చాను. దేవుడు నాతో మాట్లాడాడు, కలవరపడొద్దు, భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కడే ఉన్నాను టైంలో. అమ్మోళ్ళు అందరూ కూడా బయట వేరే ఊర్లో వెళ్ళిపోయారు. ఆయన నాతో మాట్లాడుతూ వచ్చారు, దినదిన నన్ను బలపరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ జనాలు నా దగ్గరికి రావాలన్నా భయపడిపోయవచ్చు. కొంతమంది భయపడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను విదేశాల నుండి వచ్చానని భయపడి నా దగ్గరికి రావటానికి కూడా కొంతమంది జంకి, ఏమో ఆయన విదేశాల నుండి వచ్చాడు, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని ప్రభుత్వం వారు కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి విదేశాన్ని వెళ్ళి వచ్చానని చుట్టూ బ్లీచింగ్ జల్లి ఇక్కడికి ఎవరు రావద్దని ఒక స్టిక్కర్ అంటించి, అయినా దేవుడు నాకు మాత్రం కొంచెం కూడా కరోనా అంటనీయకుండా నన్ను కాపాడాడు. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. నేను అదే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈ అందరు సమాజంలో ఉన్నాం, నాకు కనుక ఇప్పుడు ఈ కరోనా అటాక్ అయితే నీ నామానికి అవమానం, నీ చిత్త ప్రకారం నేను ఆ దేశం వెళ్ళాను నీ స్వార్థ కొరకు. కాబట్టి నన్ను ముట్టకూడదయ్యా ఈ కరోనా. చూడండి ఎంత అద్భుతాలు చేసే దేవుడు. మరి చుట్టుప్రక్కల అందరికీ కరోనా అంటుకున్నా నన్ను మాత్రం ఆ కరోనా నా దగ్గర రాకుండా దేవుడు కాపాడాడు. కారణం దేవుడు నాతో ఉన్నాడు. కోరాహు కుమారులు కూడా ఏమంటున్నారంటే, చదవండి 2వ వచనంలో చూసినట్టయితే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించును, నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతం కదిలినను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదంతా భూమి అంతా మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతాలు మునిగిన, వాటి జలములు ఘోషించు, నురుగు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడాం. కాబట్టి ఎందుకంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఉండును గాక. పలానా రకాల జబ్బులు వచ్చినాయని చెప్తారు, పలానా షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం ఎన్నైనా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి అది నాకు ఏ మాత్రం చేయలేదు. ఆ బలహీనత ఒకేళ నాలుగు శరీరం ఉందా, అయినా నన్ను ముట్ట నాకే హాని జరగదు. ఎందుకంటే నాతో యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నవాడు అనువాడు. క్రైస్తవ సోదరులారా, ఇలాంటి ధైర్యం ఈరోజు నీలో ఉంటే అది నీకు ఏమాత్రం హాని చేయదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రకాలుగా భయంకరమైన విపత్తులు దేశమంతా వైరస్ ఎన్నా నీలో యేసయ్య ఉంటే, నీతో ప్రభు ఉంటే అది ఏది నేను ముట్టజాలదని వాక్యం సెలవిస్తుంది కనుక దేవునికి మహిమ. కాబట్టి ఆయన ఉన్నవాడు అనువాడు. మరి మోషేతో దేవుడు మాట్లాడి, మోషే నువ్వు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి, వారు చాలా బానిసత్వం మగ్గుతున్నారు, వాళ్ళ శ్రమను నేను చూశాను, వాళ్ళ దుఃఖాన్ని నేను చూశాను, వాళ్ళ బాధను నేను చూశానంటే మోషే అంటాడయ్యా, మరి అడుగుతారు ఎవరు నిన్ను పంపిన ఆయన, నేను పంపినవాడు, నేను నీకు తోడుగా ఉన్నాను చెప్పమంటే, ఫరో యొద్దకు వెళ్ళి నేను నీకు తోడుగా ఉన్నానంటే మరి మీ పేరు ఏమంటే నేనేం చెప్పాలి? నేను ఉన్నవాడను అనువాడని అంటున్నాడు. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారా, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నవాడంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీ సమస్యలు నీకు తోడుగా ఉన్నాడు, కష్టాలు నీకు తోడుగా ఉన్నాడు, నీ బాధలు నీకు తోడుగా ఉన్నాడు. నీకు అన్ని వేళలా ఎలాంటి సమస్య వచ్చినా దేవునికి తోడుగా ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉండే దేవుడు. అప్పులతో చాలామంది ఆర్థిక పరిస్థితి వల్ల కృంగిపోతుంది. ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావా? దేవునికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉన్నవాడునని ఆయన నిరూపిస్తున్నాడు. దేవుని వాక్యములో ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండం 3:14 వచనం చదవండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. అది ఎలాంటి వాడంటే నేను ఉన్నవాడను అనువాడను. మోషే అన్నాడయ్యా, నేనే వెళ్ళనయ్యా, నేను నా వల్ల ఏమవుతుంది? నీకెందుకు మోషే, నీ నోటికి నేను నోరుగా ఉంటా, నేను తోడుగా ఉంటా. అయ్యా మరి నేను నత్తివాడు, 4 మందం, నేనేం మాట్లాడాలి? మోషే నేనే నీకున్నాను కదా. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మోషే మానవుడికి నోరిచ్చిన వాడు నేను కాదా? నత్తివాణిగా చేస్తుంది నేను కాదా? కుంటివాణిగా చేస్తుంది నేను కాదా? గురిటివాణిగా చేస్తుంది నేను కదా? కాబట్టి భయపడొద్దు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా వస్తా. ఎంత అద్భుతం, చక్కని వాక్యం. కాబట్టి ఈరోజు ప్రభు నీతో ఉన్నాడు. సహోదరి, ఎందుకు భయపడుతున్నావు? ఆ వ్యాధి వచ్చిందని నలిగిపోతున్నావా? కొంతమంది చిన్న విషయంలో కూడా కృంగిపోతూ ఉంటారు. నీకు షుగర్ అని భయపడుతున్నావా? లేకపోతే గ్యాస్ ప్రాబ్లం అని భయపడిపోతున్నావా? లేకపోతే కిడ్నీ ప్రాబ్లం భయపడుతున్నావా? నాకేంటి హార్ట్ ప్రాబ్లం అని చిన్న వయసులో భయపడుతున్నావా? దేవునితో మాట్లాడు. నేను నీతో ఉన్నా. హల్లెలూయా. నేను నీ పక్షాన ఉన్నవాడను. నేను నీ పక్షాన ఉన్నాను కాబట్టి నువ్వు భయపడొద్దు, కలవరపడొద్దు. నేను ఉన్నవాడను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ధైర్యంతో ముందుకు వెళ్ళు. దేవుడు అద్భుతంగా నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 60:12 వచనము. యెరూషలేము పట్టణం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ పట్టణాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆ యెరూషలేము పట్టణాన్ని ఆయన బహుగా ప్రేమించారు.
యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలను ఆయన ప్రేమించాడు. చూడండి, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడెను. యెరూషలేమా ఆశింపతగిన దానియు విసర్జింపబడిననియు పట్టణమునియు నీకు పేరు కలుగును. ఆ ప్రాంతాన్ని ఆయన విడిచిపెట్ల, ఆయన కోరుకున్న పట్టణం. అలాగే చూసినట్లయితే ఆయన మన పక్షాన అసలు ఎలా ఉన్నాడు చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ఏమనుందంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఆయన మన పక్షాన ఉండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా నీ పక్షాన ఉండొచ్చు, కానీ దేవుడు నీ పక్షాన ఉంటే ఎంతమంది వాడు ఎన్ని రకాలుగా తప్పుడు బోధలతో, తప్పుడు మాటలతో, తప్పుడు సాక్ష్యాలతో నీ ముందుకు వచ్చినా దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విజయమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నా పక్షమున ఉన్నాడు, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, అనేక అన్యాయ తీర్పులను పొందుతున్నావా? అనేక రకాలుగా శ్రమలు అనుభవిస్తున్నావా? దేవుడు నీ పక్షాన ఉండాలని గుర్తుపెట్టుకో. దేవుడు నా పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు అంటున్నారు. కాబట్టి ఆయన మన పక్షమున ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూస్తున్నట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. గ్రీకు దేశస్థుడనియు యూదుడనియు భేదము లేదు, భేదము లేదు, లేదు గాని క్రీస్తు అందరిలో, సర్వములో, ప్రతి వారిలో ఉన్నవాడు. మొదటి పాయింట్, ఆయన మన పక్షాన ఉన్న దేవుడని. రెండో పాయింట్, అందరిలో ఉన్నాడు. వాక్యం వింటున్న సోదరి, క్రైస్తవ సోదరుడు, ఆ సోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన అందరిలో నీతో ఉన్నాడు. దేవుడు నాతో లేడా? కొన్నిసార్లు మనం అనుకుంటాము, మన ప్రక్కన వాళ్ళని చూసి వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారు, వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చాడు, వాళ్ళకి మంచి కార్లు ఇచ్చారు, వాళ్ళ ఆస్తి ఐశ్వర్యాలని అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళు తొలదూగుతున్నారు, మాకేంటి పరిస్థితి, వాళ్ళంతా బాగున్నారు అనుకుంటా. అందరిలో ఆయన ఉన్నవాడండి. నిన్ను చేయబడవాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇవి బాహ్య సంబంధమైన వాటి కొరకు, వీటి కొరకు నువ్వు బాధపడద్దు. ఈ బాహ్య సంబంధమైన మంచి మంచి ఇల్లులు, కారులు, బంగ్లాలు, ఆటిని చూసి మురిసిపోవద్దు. వాళ్ళకి అయ్యి ఉన్నాయి. నీవు నిజదేవుని కలిగి ఉన్నావు, దాన్ని బట్టి సంతోషించు. ఎందుకంటే నీకు రక్షణ ప్రాముఖ్యమైంది. ఈ రక్షణ పొందుకున్న పరలోకంలో నీ కొరకు దేవుడు ఒక మంచి ఇల్లుని సిద్ధపరిచాడు. దేవునికి మహిమ. ఆయన అందరిలో ఉన్నవాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, చూడండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఆయన నిరంతరం ఉన్నవాడు. అది ఆయన ఎలాంటి దేవుడు అంట? నిరంతరం ఉన్నవాడే. నిజంగా దేవుడు ఒక్క క్షణమైతే మనం విడిచిపెడితే మనం బ్రతకగలుగుతామా? అంతెందుకు, పసిపిల్లల్ని తల్లి 1 గంట 2 గంటలో విడిచిపెట్టి వెళ్ళి ఆమె బయటకు ఏదో పని మీద వెళ్ళినా వాళ్ళు ఎంత ఆరాటపడతారు. అయ్యో, ఇంట్లో బిడ్డను వదిలిపెట్టి వచ్చాను, పని మీద వెళ్ళినా ఆ బిడ్డను మళ్ళీ కలుసుకోవాలి, బిడ్డను చూడాలి, బిడ్డను దగ్గర తీసుకునేదాకా తల్లి ఎంతో ఆరాటపడిపోతారు. పసిబిడ్డని ఇంట్లో వదిలేసి వచ్చాను కదా. దేవుడు కూడా నీకోసం ఎంత ఆరాటపడతారు తెలుసా? నిన్ను విడిచిపెట్టాడు ఆయన. మన తల్లి అయినా మనల్ని విడిచిపెట్టి ఉంటుందేమో కానీ ఈ నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను విడిచిపెట్టి ఉండలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ప్రభుని ప్రేమిస్తున్నావా? మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిస్తే ఆయన నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టండి. నెవర్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అందరిలో ఉన్న దేవుడు, ఆయన నిరంతరం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని వేళలా ఆయన నీతో ఉన్నాడు. ఆయన నిరంతరం ఉండే దేవుడు. అదే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనం కూడా చదవండి. నిర్దోషియు పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ఎలాంటి దేవుడు అంట? ప్రత్యేక ఉంచబడిన దేవుడు. ఈయనలో ఒక స్పెషాలిటీ, ఈయన ప్రత్యేకించబడి దేవుడు అన్నవాడు కామ క్రోధ మదమత్సర్యము లేనివాడై ఉన్నాడు కనుక ప్రభువులో ఆయన ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెలుసా? ఆయన పరిశుద్ధత కలిగినవాడు, స్త్రీ సాంగత్యం ఎరగనివాడు, ఆయన ఒక పరిశుద్ధుడిగా జీవించినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ జీవితం జీవించారు. ఆయన మాట పరిశుద్ధం, ఆయన ప్రవర్తన పరిశుద్ధం, ఆయన మరి విధానం పరిశుద్ధత, అన్ని విషయాల్లో ఒక మాదిరి చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఒక ప్రత్యేకంగా జీవించాడు కనుక ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన చూపు, ఆయన నడవడిక అన్నీ ప్రేమతో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆ విధంగా ఒక ప్రత్యేకత ఆయన చూపించాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా ప్రభువుని ఆరాధిస్తున్నామంటే, ప్రభు పిల్లలమని మనం పిలవగలుగుతున్నామంటే మనలో కూడా ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత కనబడాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అనువాడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో కూడా ఒక ప్రత్యేకత అనేది ఉన్నదా లేదా? ఈరోజు ఒకవేళ ప్రత్యేకమైన జీవితం లేకపోతే ఈరోజు ప్రత్యేకత కోసం ప్రయాసపడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే ఆయన ప్రత్యేకించబడినవాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇంకా చూస్తున్నట్లయితే 5వ పాయింట్లో కూడా 1 యోహాను పత్రికలో 4:4 చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఈరోజు నాలో ఉన్న దేవుడు, నీలో ఉన్నవాడు దేవుడు, ఆయన యేసయ్య ఒక గొప్పవాడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అటువంటి గొప్ప దేవుని కలిగి మనం జీవిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఎలాంటి పాపము అంటని దేవుడు. ఆయన జీవితం అంతా పరిశుద్ధంగానే జీవించాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించి అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు, చనిపోయిన వారు లేవనెత్తాడు. మరి కనుక ఆయన నేటికి సజీవునిగానే మన మధ్య సంచరిస్తున్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరి చూసినట్లయితే దానియేలు గ్రంథం 2:21 చదవండి. ఆయన కాలములను నియమించు ఉన్నవాడు. జాగ్రత్త వినండి. కాలములను సమయములను కూడా మార్చువాడై ఉండి, ఆయన కాలాలు మార్చగలడు, సమయాలు మార్చగలడు, ఉన్నది లేనట్లుగా చేయగలడు, లేనిది ఉన్నట్లు చేయగలడు. నీ జీవితాన్ని ఐశ్వర్యవంతుడిగా చేయగలడు, దరిద్రుగా కూడా చేయగలడు. పెంటకొప్ప నుండి దీనులు పైకి లేవనెత్తగలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను తెలుసుకుంటున్నారా? ఈరోజు ఆయన మరి యెహోవా షమ్మా అంటే ఉన్నవాడైన దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఉన్నవాడని ఒక రుజువుగా నీకు చూపిస్తున్నాడు. ఎందుకంటే నా పక్షాన ఉన్నాడు. నేను చెప్పాను కదా, దేశమంతా కరోనా ఎంత భయంకరంగా, ఆ కరోనా జనాలు బెంబేలెత్తిస్తున్న సమయంలో నేను ఉగండా నెక్స్ట్ డే తెల్లారితే లాక్డౌన్. ఆ టైంలో నేను ఉగండాలో ప్రయాణం చేస్తున్నాను. లాక్డౌన్ ఇంక లాస్ట్ ఫ్లైట్. నేను ఉగండా నుండి బయలుదేరాను బాంబేకి. చుట్టుప్రక్కల అంతా కరోనా అలజడి, ప్రజల్లో కలవరం, ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. మరి బాంబేలో అయితే అందరినీ ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా కాబట్టి లాక్డౌన్ టైంలో ఎవరు కూడా మరి అక్కడ నుండి బాంబే నుండి ప్రయాణం చేయడానికి వీలేదు. ఇంటర్నేషనల్ ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ ఆఫ్ చేస్తున్నారు ఆ క్వారంటైన్కి వెళ్ళాలని. నేను ఒకటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభువా నువ్వు ఉన్న దేవుడు, ఉన్నవాడు అనువాడు అన్నట్టున్నా, నువ్వు ఆశ్చర్యాలు చేయగల దేవుడు, ఎక్కడా కూడా నన్ను ఇక్కడ ఆఫ్ చేయడానికి వీల్లేదు. నేను నా ఇంటికి వెళ్ళాలి, ఇక్కడెక్కడ నన్ను చంపేయొద్దు. నేను ప్రార్థన చేస్తే ప్రభువుని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నాయన నా స్వజనుల దగ్గరికి వెళ్ళాలి, నా ప్రాంతం, నా ప్రజలు, నా సంఘం, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను ఎక్కడో తెలియని దేశం వచ్చాను, ఈ తెలియని ప్రాంతం వచ్చాను, నీ పని కొరకు నేను వచ్చాను కాబట్టి ఆ కరోనాను అంటనియొద్దు, నేను ఈ దేశంలో ఆగిపోకూడదయ్యా. దేవుని ప్రార్థన చేశాను. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకంటే చాలా భయంకరంగా, చాలా హడావుడిగా అంత దేశం అంత అల్లకల్లోలో ఉంది. బాంబేలో కూడా చాలామందిని ఆఫ్ చేస్తున్నారు. మహాదేవుడు ఉన్నవాడు, గొప్పవాడు, ఆశ్చర్యకరుడు. ఆయన అద్భుతంగా ఆ బాంబేలో కూడా నన్ను అక్కడ నన్ను స్టాప్ చేయనీయకుండా, మరి అక్కడ కూడా నన్ను క్వారంటైన్కి వెళ్ళమనకుండా నన్ను క్షేమంగా అక్కడి నుంచి కూడా నన్ను హైదరాబాద్ ఫ్లైట్ రావడానికి దేవుడు కృప చూపారు. అక్కడ నుండి విజయవాడ క్షేమంగా వచ్చారు. నెక్స్ట్ డే తెల్లారితే లాక్డౌను, సండే చర్చిలన్నీ కూడా క్లోజ్. మరి అయితే వాలంటీర్లు వచ్చారు, తర్వాత మా ఇంటికి వచ్చారు. నేను విదేశాల నుండి వచ్చానని తెలిసింది. అప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా క్వారంటైన్ అని మళ్ళీ ఇక్కడికి నన్ను తీసుకెళ్ళొద్దయ్యా. నేను ఎక్కడికి వెళ్ళి, నేను నీ పని కొరకు వచ్చాను కదా దేవా, నేను నీ పని నిమిత్తం వచ్చానని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఇంట్లో, అప్పటికి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు వేరే ప్రాంతం వెళ్ళిపోయి అక్కడ లాక్డౌన్ అయిపోయారు, అక్కడ ఉండిపోయారు. కానీ చూడండి, వాళ్ళు రావటానికి లేదు, ఇటు వెళ్ళటానికి లేదు కదా అవకాశం ఆ టైంలో. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఏమన్నారంటే, సరే మీరు విదేశాల నుండి వచ్చారు కాబట్టి, మీరు ఇంట్లో కూడా ఎవరు లేరు కాబట్టి మీరు బయటికి క్వారంటైన్ వెళ్ళక్కర్లేదురా, హౌస్లోనే ఉండండి, మీరు ఇంట్లోనే ఉండి మరి బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ టైంలో ఇక ప్రభు సన్నిధి నాతో ఉండి, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇక నేనున్నాను. కానీ అక్కడ ప్రతి క్షణం దేవుడు నాతో ఉన్నాడు.
అసలు ఎలా పోషించాడు? ఆ టైంలో కాకుల ద్వారా ఏలియాకు ఆహారం పంపినట్టు, దేశమంతా కరువు ఉన్నప్పుడు ఆ సమయంలో కాకుల ద్వారా ఆహారం పంపినట్లు ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన నేను ఉన్నవాడని నిరూపించాడు. ప్రియ దేవుని పిల్లలారా, నాతో ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక షమ్మాగా ఉన్నాడు. యెహోవా షమ్మా అంటే ఉన్నవాడు. మోషేతో అన్నాడు కదా, మరి మీ పేరేంటంటే నేనేం చెప్పాలయ్యా అంటే, నేను ఉన్నవాడను అనువాడను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మరి ఆయన నీతో ఉంటే భయం ఎందుకు? ఎక్కడికైనా మనం వెళ్ళగలం. ఆయన మనతో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మొదటి పాయింట్ ఏమని చెప్పానంటే, ఆయన నీ పక్షమున ఉన్న దేవుడు. ఎన్నో రకాల శత్రువులు, ఎన్నో రకాల వ్యాధులు, ఎన్నో రకాల బలహీనతలు అనేక నిన్ను వెంటాడుతున్నాయా? అయితే ఒకటే చెప్పు, ఆ వ్యాధితో కూడా చెప్పు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. అది ఎలాంటి వ్యాధి అయినా నన్ను ముట్టజాలదు. ఆమేన్. అది ఎలాంటి క్యాన్సర్ అయినా, అది ఎలాంటి భయంకరమైన మరణకరమైన వ్యాధి అయినా సరే, అది ఎలాంటిది అయినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా, బ్యాక్ పెయిన్ అయినా సరే, పైల్స్ వ్యాధి అయినా సరే, ఇంకా ఇతరత్ర ఎలాంటి వ్యాధి అయినా సరే, అది నిన్ను ముట్టజాలదు, నీకే హాని చేయజాలదు. నీ శరీరంలో ఒకవేళ ఇప్పటికీ ఆ వ్యాధి ఉన్నా సరే, ప్రభు నీ పక్షాన ఉన్నాడు. గుర్తుపెట్టుకో, అది నిన్ను మరణానికి తీసుకెళ్ళటానికి కాదు, కానీ ఆయన నీ పక్షాన ఉన్నాడు. అద్భుతంగా నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ. విశ్వాసముతో ఈ వాక్యం వింటున్న సోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వ్యాధి వచ్చి నలిగిపోతూ కృంగిపోతున్నావు కదా, నేను నీ పక్షాన ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్యాయంగా నీ మీద లేనిపోయిన కేసులు వేసి ఉండొచ్చు, అన్యాయంగా నీ మీద లేనిపోయిన నేరాలు మోపి ఉండొచ్చు, అయినా సరే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దానియేలు విషయంలో చూడండి, అన్యాయముగా ఆయన చేస్తున్నది ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రాజు శాస్త్రం వాడు ఏమని చెప్పారు? ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని చెప్పినా సరే, నేను దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేనని దానియేలు ప్రార్థన చేయటం మొదలు పెడితే, ఈ గిట్టన వారు దానియేలు మంచి పేరు తెచ్చుకుంటున్నారు రాజుగారి దగ్గర అని గిట్టని వాళ్ళు అందరూ ఏం చేశారు? దానియేలు మీద నేరం మోపి సింహాల బోన్లో పడేస్తే ఆవురావమంటున్న సింహాలు నోరు మూసుకున్నాయి. దానియేలును చూడగానే సింహాలు కూడా నోరు మూసుకున్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి అద్భుతం తెలుసు, అక్కడ రాత్రి అంతా సింహబోన్లో ఉన్న ఏ సింహం అతని హాని చేయరా. కారణం ఏంటి? దేవుడు దానియేలుతో ఉన్నాడు. ప్రభునామానికి మహిమ. ఆయన ఉన్నవాడై ఉన్నాడు. రెండవదిగా చూస్తున్నట్లయితే, ఆయన అందరిలో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీలో, నాలో, మనందరిలో ఉన్నాడు. మూడవదిగా ఆయన నిరంతరం ఉన్న దేవుడు నేర్చుకున్నా. నాలుగవదిగా చూస్తున్నట్లయితే, ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఆయన జీవితం ఒక ప్రత్యేకమై ఉన్నాడు. మరి యోహాను పత్రికలో 5వది కూడా, ఆయన లోకములో ఉన్నవాని కంటే నీలో గొప్పవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఉన్నవాడని నేర్చుకున్నావు కదా, ఆయన నీతో ఉన్నాడు. కలవరపడద్దు. సమస్యలను చూస్తే, బాధలను చూస్తే, అవమానాలు చూస్తే, లేకపోతే నీ మీద నిందించి నేరాలప్పుడు చూస్తే, వ్యాధులను చూస్తే భయపడొద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావయ్యా, నా పక్షాన ఉన్నావయ్యా, నాకు విడుదల ఇచ్చేవాడవయ్యా ప్రభునాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. జీవము గల దేవా, నమ్మదగిన దేవా, అయ్యా మీరు మా పక్షమునగా మాకు విరోధి ఎవరయ్యా? మాకు షమ్మాగా మాకు తోడై ఉన్న దేవా, నీకు స్తోత్రములు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. కలవరాల్లో, బాధల్లో, బలహీనతలు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి నీ మేలుతో నింపమని ప్రభు ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ప్రతి వారిని దర్శించవని నమ్ముచున్నా. మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ఈరోజు మీకు, మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నా. దేవునికి మహిమ. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడితే మీ సంతోషాన్ని తప్పకుండా మాకు తెలియపరచండి. అంతేకాదండి, ఈ కార్యక్రమం ఎంతో భారంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఒకవేళ నీ హృదయంలో దేవుడు ప్రేరేపిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, నా వంతుగా నేను ఈ కార్యక్రమానికి నేను చేయాలి అని దేవుడు ప్రేరేపిస్తే, ఈ కార్యక్రమం నీ వంతుగా నీ సహాయ సహకారాలు మీరు అందించగలరు. ఎందుకంటే నేను అనుకుంటున్నా ఈ టీవీ ప్రోగ్రాం మరి ఒకవేళ ఇంతటితో ఆపేద్దామని, కానీ ప్రభు చిత్తం, ప్రభు ముందుకు తీసుకెళ్తే ఆయన గనుక మనకి ఏ
ఆర్థిక పరిస్థితి లేకుండా నడిపిస్తే తప్పకుండా నేను ముందుకు తీసుకెళ్తాను. అది ఆయన చిత్తంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి నేను నమ్ముతున్నాను, విశ్వాసముతో ఆయన మరి ముందుకు నడిపించే దేవుడే అన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. చందోలు మోషి అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. అందులో తప్పకుండా ప్రియ దేవుని బిడ్డ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల అనేక మందికి వర్తమానాలు వెళతాయి. ఎందుకంటే మేము మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఒకవేళ వెళ్ళి బయటకు వర్తమానాలు చెప్పకపోవచ్చు, ఒకవేళ మీరు సాక్ష్యం ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆయన మాతో సహకరించి మనందరం కలిసి ప్రభు పని చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి మహిమ. కాబట్టి కోరహ కుమారులు ఏమంటున్నారంటే, ఆయన మా పక్షాన ఉన్నప్పుడు, ఆయన మాతో ఉన్నప్పుడు ఎన్ని వచ్చినా మేము కలవరపడం, భయపడం. ఎందుకంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన షమ్మాగా ఉన్న దేవుడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు, అన్ని వేళలా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తప్పకుండా ఆయనందు విశ్వాసం ఉంచండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక.